ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి కారణం, రేపు ఉదయం 9 గంటలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గవర్నర్ రామచంద్రరావు గారు ఇందూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. వారు రేపు ఉదయం 9 గంటలకు ఇనర్వాయి టోల్ గేట్ దగ్గర వారిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వారు నిజామాబాద్ పట్టణం మీదుగా కంఠేశ్వర మందిర్ దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బైక్ ర్యాలీతో శ్రీరామ గార్డెన్లో బూత్ స్థాయి బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా విస్తృత ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వారు దాని తర్వాత జిల్లా పార్టీ ఆఫీస్లో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఇది వారి యొక్క కార్యక్రమం. నేను ఇందూరు పట్టణంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి రేపు ఎవరికైతే ఆహ్వానాలు అందాయో ప్రతి ఒక్కరు కూడా అట్టి సమావేశాన్ని వారి యొక్క ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరుకుంటూ, వారి జన్మదినం కూడా రేపు ఉంది కాబట్టి అందరం పెద్ద ఎత్తున ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దాన్ని చేసుకుందామని చెప్తూ అందరూ కూడా రేపు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ, మీడియా మిత్రులకు కూడా ఇందర్వాయి నుంచి ఇక్కడ వరకు మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, అలాగే వెహికల్ కూడా కెమెరామెన్స్కి వెహికల్ సౌకర్యం కూడా కలగజేస్తామని తెలియజేసుకుంటూ, దయచేసి అందరూ కూడా వచ్చి అట్టి యొక్క సమావేశం విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రాబోయే స్థానిక ఎన్నికల సర్వేలో కాంగ్రెస్ తప్పకుండా ఓడిపోతుంది అని సర్వేలు చెప్తా ఉన్నాయి. జిల్లా పరిషత్తు కానీ అన్ని ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దాంట్లో భాగంగా నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేపు రావడం జరుగుతూ ఉంది. ఎంపీ అరవింద్ ధర్మపురి గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో నూతన ఉత్సాహానికి నింపడానికి రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరుగుతూ ఉంది. కనుక మీడియా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపు ఎట్లాగానే మేము మీడియా కవర్ చేస్తామో ఇది చేసుకున్నా నడుస్తుంది. దయచేసి దీన్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకోండి. మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈరోజు న్యూస్ కూడా హైలైట్ చేయవలసిందిగా రేపు ఎట్లన్నా కానీ తప్పకుండా చేస్తారు. ఈనాటి న్యూస్ కూడా మీరు వైరల్ చేయవలసిందిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈ దేశం 2014 కంటే ముందు ఎట్లుండే, 2014 తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందింది, సంక్షేమ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుండు, ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం ఏ రకంగా అభివృద్ధి పనులు పయనించింది, ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎట్లా వచ్చింది, రేపు మోడీ గారి దేశాన్ని పరిపాలించడం వల్లనే మనమందరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత నిర్భయంగా ఉండగలుగుతున్నాం. రేపు భావితరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి చిట్టేశ్వరి వ్యక్తి కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం అని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారు. గత 11 సంవత్సరాలు కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వేరు మీరు చావు తప్పి కన్నులు ఒట్టబోయిన విధంగా తెలంగాణలో, కర్ణాటకలో వచ్చిండ్రు. ఈ 2 రాష్ట్రాలు కూడా త్వరలోనే కూడా ఇవి కూడా పోతాయి. మీరు చేసే దుష్ప్రచారాన్ని ఈ దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు ఎదురు చెప్తున్నాను. లేకుంటే రండి, ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తాలో గాంధీ చౌకుల్లో నిరూపించండి. దొంగోట్లు మీరే ఎంచుకుంటున్నారో మేమే ఎంచుకుంటారో అప్పుడు తెలుస్తుంది.